హలో హాయ్ నమస్తే నమస్కారం అస్సలాముఅలైకుం హౌ ఆర్ యు ఆల్ డూయింగ్ టుడే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మలయాళం నుంచి వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ బాలన్ చూసేసి వస్తున్నాను. కొంచెం సర్ప్రైజింగ్ పేర్లు చూశాను మూవీ మేకింగ్ వెనకాల ఉన్న వాళ్ళు. ఒకటి చిదంబరం, ద డైరెక్టర్ హూ ఆల్సో మేడ్ Manjumal Boys and also the writer of the movie Jeetu Madhavan. He made few crazy movies. One is Romancham and the other one ఈస్ ఆవేశం. ఈ రెండు క్రేజీ మూవీస్ తీసిన పర్సనే ఈ మూవీకి బాలన్ కి కూడా రైటర్ గా వర్క్ చేశారు. అండ్ చిదంబరం హూ మేడ్ మంజుమల్ బాయ్స్ ఇస్ అ డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. ఇట్స్ అ క్రేజీ కాంబినేషన్. కమింగ్ టు మూవీ ఇట్ సెల్ఫ్, మూవీ ఇస్ డిఫరెంట్. మనం రెగ్యులర్ గా చూసే మూవీ అయితే కాదు. మలయాళం సినిమా మళ్ళీ సర్ప్రైజింగ్ గా కొత్తది 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 వదులుతానే ఉంటారు వాళ్ళు. ఇట్స్ నాట్ ఎ టిపికల్ మలయాళం మూవీ. ఆల్సో ఈ బ్రాకెట్ లో వేసే మనం మలయాళం మూవీస్ ని ఫ్రమ్ నౌ ఆన్ దే ఆర్ డిఫరెంట్. కొత్త దాంతో వస్తూనే ఉంటారు ప్రతిసారి. నౌ బాలన్ మూవీ కూడా అంతే. సింపుల్ సర్వైవల్ స్టోరీ ఇది. ఒక మదర్ అండ్ హర్ సన్ సర్వైవల్ స్టోరీ. అండ్ వాట్ ట్రాన్స్పైర్స్, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏం సిచ్యువేషన్స్ ఎరైజ్ అవుతాయి, ఇది బేసిక్ మూవీ. కానీ దాన్ని తీసిన విధానం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఈజ్ వాట్ ద మూవీ ఈజ్ అబౌట్. ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు ఆదిశేషన్ అంట, child actor. Man, his eyes are so big and he also acted so innocently. I mean, it's very good acting. And also the mother role, Farzana anta ame peru, she also did so good. And there is also one of the promising actors from Malayalam industry ee cinema lo. But movie matram chala baagundi, especially cinematography and editing. ఈ మూవీలో సినిమాటోగ్రఫీ ఉంది. అసలు ఒక్కొక్క షాట్, ఒక్కొక్క సీను, కెమెరా వర్క్ కానీ, ఎడిటింగ్ కానీ చాలా బాగా చేశారు. ఇది ఒక సినిమాటిక్ మూవీ అని కూడా చెప్పొచ్చు. అంత బాగా నచ్చింది నాకైతే. సినిమాలో ప్యారడైజ్, మన నాని ప్యారడైజ్ కాదు, ఇన్ జనరల్ ప్యారడైజ్ దేన్నైతే అంటామో, ఒక పిక్చరస్క్ సీనిక్ ల్యాండ్స్కేప్స్, వెరీ వెరీ గుడ్ కలర్ గ్రేడింగ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ పాన్ షాట్స్, వెరీ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్ సన్సెట్స్, చాలా బాగా తీశారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫీ చేసింది షీజు ఖాళీద్ అంట. ఆయన కూడా సమ్ క్రేజీ మూవీస్ చేశారు ఇంత ముందు. వీళ్ళతో పాటు మన రైటర్ డైరెక్టర్స్ తోనే చేశారు. అది కూడా మంజుమెల్ బాయ్స్ చేశారు. అందులో కూడా మనం సమ్ క్రేజీ సినిమాటోగ్రఫీ చూసాం. ఆయనే ఈ మూవీకి కూడా చేశారు సినిమాటోగ్రఫీ. అండ్ ఎడిటర్ వివేక్ హర్షన్ అంట ఎడిటర్. ఆయన కూడా వీళ్ళతో ఇంతకుముందు వర్క్ చేశారు. మంజుమెల్ బాయ్స్ కి చేశారు, జిగర్ తండా కూడా చేశారు. అండ్ ఆవేశం కి కూడా ఆయన ఎడిటర్. చాలా బాగా ఎడిట్ చేశారు. చాలా బాగా సినిమాటోగ్రఫీ అయితే ఉంది. ఈ మూవీని సినిమాటోగ్రఫీ కోసం వెళ్ళి చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది. అండ్ మ్యూజిక్, ఈ మూవీలో మ్యూజిక్ పర్ఫెక్ట్ గా ఉంది. నథింగ్ మోర్, నథింగ్ లెస్. యాజ్ రిక్వైర్డ్ ఈ మూవీకి తగ్గట్టు మ్యూజిక్ ఉంది. చాలా సోల్ఫుల్ మ్యూజిక్, స్మూత్ గా ఉంది మ్యూజిక్. యూ మైట్ ఆల్రెడీ నో అబౌట్ హిమ్. సుషిన్ శ్యామ్, కుంబలంగి నైట్స్, ఆవేశం, మంజుమెల్ బాయ్స్ అన్నిటికీ ఇచ్చారు మ్యూజిక్. బ్యూటిఫుల్ సాంగ్స్ ఇన్ దట్. ఈ మూవీ కూడా ఆయనే చేశారు. చాలా బాగా చేశారు. ఈ మూవీలో అన్ని చాలా బాగున్నాయి. యాక్టింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కానీ, అండ్ సింపుల్ ఎండింగ్, నథింగ్ కాంప్లికేటెడ్, సర్ప్రైజింగ్ సింపుల్ ending. బాగుంది. I mean, we could do more about it, but this ending is also nice. Unexpected, but nice. Overall, movie I would recommend go and watch. ఇది ఇలాంటిది మన దగ్గర ఎందుకు అటెంప్ట్ చెయ్యరు నాకు అర్థం కాదు. కొత్త వాళ్ళని తీసుకోండి. I mean, అడవిశేష్ ఈజ్ ఎంకరేజింగ్ పవన్ కళ్యాణ్ ఎడిటర్ అండ్ హీఈస్ ఎగ్జిక్యూటింగ్ వెరీ వెల్ ఇన్ ఎవ్రీ మూవీ ఆఫ్ హిస్. అలా ఎంకరేజ్ చేయండి కొత్త వాళ్ళని కూడా. ఆల్రెడీ పాతగా ఉన్న వాళ్ళని, ఎస్టాబ్లిష్డ్ అయిపోయిన వాళ్ళని ఎందుకు అంత చేయడం? అది డైరెక్టర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉండొచ్చు. మేబీ దీస్ గైస్ ఆర్ ఏబుల్ టు పుల్ అవుట్ బెటర్ ఫ్రమ్ దెమ్. మేబీ ఈ మలయాళం డైరెక్టర్స్ విజన్ డిఫరెంట్ గా బెటర్ గా ఉందేమో మన వాళ్ళకంటే. ఐ డోంట్ నో, పాసిబిలిటీస్. బాలన్ ఇస్ ఎ రికమెండెడ్ మూవీ. కళ్ళు మూసుకొని వెళ్ళి చూడొచ్చు. కళ్ళు మూసుకొని వెళ్ళి కళ్ళు తెరిచి చూడండి. మళ్ళీ అడవే కళ్ళు మూసుకున్నారు అనుకో పైసలు పోక, అది మాత్రం చేయకండి. వెళ్ళి కళ్ళు తెరుచుకొనే చూడండి. That's it for today. I'll get back to you guys with another video with another movie. Until then, మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మూవీ చూస్తుంటే ఎలా ఉందో చెప్పండి. చూడకపోతే చూడాలనుకుంటున్నారా లేదా అది కూడా చెప్పండి. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Until then, see you later. Bye.